ఈరోజు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎవరైతే తయారవుతారో వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి, నిరుపేద కుటుంబాల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన క్రీడాకారులు. ఆ రకంగా ఆ మట్టిలోని మాణిక్యాలను మనం వెలికి తీయాలంటే ఖచ్చితంగా వారికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఆర్థికపరమైన వసతులు కల్పిస్తే ఇంకా ఇక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారనే విషయాన్ని తెలియజేసుకుంటూ, నేను నల్గొండ జిల్లాలోని పెద్ద పెద్ద వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థల అధిపతులకు, రాజకీయ నాయకులకు, వివిధ వ్యాపార సంస్థలకు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి చేతులు జోడించి వినమ్రంగా మీకు చేస్తున్న అప్పీల్ ఏంటంటే, ఈ బీద క్రీడాకారులు మన నల్గొండ జిల్లా పేరును ఇంకా పైకి తీసుకురావాలంటే మీరందరూ కూడా క్రీడాకారులకు, క్రీడా వ్యవస్థలకు చైతన్యండి. ఆ రకంగా మన నల్గొండ జిల్లా పేరుని రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మారుమోయేటట్టు మేమందరం కూడా మా యొక్క వ్యవస్థ పనిచేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, బీద క్రీడాకారులు ఎవరైతే టాలెంట్ ఉన్న క్రీడాకారులు ఉన్నారో వారందరూ కూడా మీరు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందర రావాల్సిందిగా మా యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన, అలాగే ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన అందరూ కూడా వినమ్రంగా నేను అప్పీల్ చేసుకుంటాను.